హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ సెషన్ కరెంట్ అఫైర్స్ అడ్డా. సో గాయస్, ఇదే మొదటిసారిగా మీలో ఎవరైనా నా క్లాసు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. గాయస్, మన కరెంట్ అఫైర్స్ ఇటు తెలుగు అటు ఇంగ్లీష్లో. సో గాయస్, ఇక్కడ చూడండి, ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ కనబడుతున్నాయి కదా. సో తెలుగు ఇంగ్లీష్, తెలుగు ఇంగ్లీష్. సో ప్రతిదీ కూడా మనం ఇలా తెలుగు ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటిని మనం మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఇస్తున్నాం. అండ్ మంత్లీ మ్యాగజైన్స్గా ఇవ్వడమే కాదు, క్వశ్చన్ స్థాయిని యూపీఎస్సీ లెవెల్లో ఇస్తూ మీకు ముందస్తుగానే వన్స్ మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే స్టేట్లో ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా మీకు కేక్ వాక్ అయిపోతుంది. అలా కరెంట్ అఫైర్స్ని మేము ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. సో గాయస్, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ రోహిత్ అకాడమీ ఉంది. అందులో మీకు ఆల్రెడీ జూలై తర్వాత ఆగస్ట్ సెషన్, ఈ రెండు మంత్లీ సెషన్స్ మ్యాగజైన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అటు తెలుగు ఇంగ్లీష్లో రెండు ఉన్నాయి. సో వెళ్ళి వాటిని అక్వైరీ చేసుకోండి, నోట్స్ చేసుకోండి. ఓకే గైస్, చలో లుక్ ఇంట్ అవర్ ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ మీరు చూడండి, సంథింగ్ స్కార్బరో షోల్. సో స్కార్బరో షోల్ అనే పేరుతో మనకి ఇప్పుడు ఒక ఐలాండ్ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? అండ్ బై ద వే, ఈ టాపిక్ వచ్చేసి మనకి దేంట్లో కనబడుతుందంటే వరల్డ్ జోగ్రఫీ. మరి వరల్డ్ జోగ్రఫీ ఎవరు కనబడుతుంటారంటే, అయితే ఎస్ఐపిసిలో వరస్ట్ కేసులో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అదే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇలా ఎస్ఐపిసికి అయితే మీకు ఎలా ఇస్తారంటే, వెరీ రీసెంట్గా మనం స్కార్బరో షోల్ అనే దీవులను చూస్తాం. ఇవి ఎక్కడున్నాయి ఇలా కనబడతాయి. అదే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి వెళ్తే వాటి మీద స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా క్వశ్చన్స్ కనబడతాయి. అయితే థింగ్ ఏంటి అంటే, ఒకసారి మీరు చూడండి, ఇది వచ్చేసి మనకేంటి ఫిలిప్పీన్స్. సో ఇది వచ్చేసి మనకేంటి చైనా సీ. సో దిస్ ఇస్ ద సీ ఆఫ్ చైనా ఆర్ చైనా సముద్రం. ఈ చైనా సముద్రంలో మనకి లొకేట్ అవుతున్న దీవులు ఏంటంటే స్కార్బరో షోల్స్. సో ఇవి ఎందుకంత డిస్ప్యూట్స్ అంటే, ఒకసారి చూడండి, ఈ ఫిలిప్పీన్స్లో మనకి లూజన్ అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్కి వెస్ట్ సైడ్ ఇది మనకు కనబడుతుంది. ఒకసారి గాయస్, నేను ఇది మీకు రియల్ టైంలో చూపెడతా, ఒకసారి చూసాక మీరే డిసైడ్ చేయండి. సో గాయస్, ఇది వచ్చేసి మనకి చైనా మీకు కనబడుతుంది కదా. కొంచెం వీడియోస్ని అయితే హెచ్డీ క్లారిటీలో పెట్టుకోండి, లేకపోతే మీకు ఏం కనబడదు. ఎందుకంటే దిస్ ఇస్ రియల్ టైం విజువలైజేషన్. ఇలా మనకి ఏ క్లాసు కూడా తీసుకోవట్లేదు. సో ఫస్ట్ టైం మేమే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే, ఒక ప్లేస్ని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే చదివితే గుర్తుండదండి, కళ్ళతో చూస్తేనే గుర్తుంటుంది. ఓకే, సో ఆ కాంటెక్స్ట్లో మీకు చూపిస్తున్నాను. ఇది చైనాకి కింద మనకు సముద్రం ఉంది. ఈ సముద్రాన్ని మనం చైనా సముద్రం అంటాం, లేదా సీ ఆఫ్ చైనా అంటాం. ఇదే సీ ఆఫ్ చైనాలో మనకి తైవాన్ కూడా లొకేట్ అయి ఉంది. ఓకేనా, మన డాంగ్షీ ఐలాండ్స్ గురించి మాట్లాడుకున్నాం, తైవాన్ గురించి. ఇప్పుడు మళ్ళీ మనం స్కార్బరో షోల్ ఐలాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మీకు ఫిలిప్పీన్స్ అనే ఇంకొక దేశం కూడా కనబడుతుంది. వెరీ రీసెంట్గా మన ఫిలిప్పీన్స్ రామన్ మెగసిస్ అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇది చైనాకి చాలా దూరంలోనే కనబడుతుంది, షెంజన్కి. సో ఫిలిప్పీన్స్కి చాలా దగ్గర కనబడుతుంది. సో దీని మీద అధికారం మాది అంటే మాది అని ఫైట్స్ జరుగుతున్నాయి. సో చూస్తే ఇదంతా మనకు ఒక ఆర్చిపెలాగో అంటే దీవుల సముదాయాన్ని మనం ఆర్చిపెలాగో అంటాం. సో ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇది వచ్చేసి మనకి స్కార్బరో షోల్. ఇది అండి ఇప్పుడు మీకు కనబడుతుంది మొత్తం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ష్రింకెడ్. ఓకేనా, ఇట్ ఈస్ కంప్లీట్లీ ష్రింకింగ్ ఇన్ వాటర్. వివాదాస్పదమైన స్కార్బరో షోల్ వద్ద దక్షిణ చైనా సముద్రంలో ఒక న్యాచురల్ రిజర్వ్ని చైనా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాంటెక్స్ట్లో దాని మీద మనకు వివాదాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చే డేటా మొత్తం మీకు చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఏ ద్వీపానికి దగ్గర ఉంది? లూజోన్ ద్వీపం. రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతారు, లూజోన్ ద్వీపం ఏ దేశానికి చెందిందంటే మీరు ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ఫిలిప్పీన్స్ కంట్రీ అని చెప్పాలి. ఓకేనా, సో చూడండి గాయస్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా లూజన్ అనే ఐలాండ్కి ఇది చాలా దగ్గర కనబడుతుంది. మరి ఇది ఇంకేం చెప్తుంది? చైనా వాళ్ళని చూసుకుంటే 1200 ఇయర్స్ నుంచి ఇది మాకు చెందిందే, మా దేశంలో యువన్ అనే రాజవంశం నుంచి ఇది మాకు వచ్చింది అని చెప్తుంది. కానీ ఫిలిప్పీన్స్ ఏమంటుంది అంటే, ఈ ప్రాంతం మీద చూసుకుంటే జియోగ్రఫికల్లీ ఇది మాదే అని చెప్తుంది. ఎందుకు ఇది మాదే అని చెప్తుందంటే, మనందరికీ ఒక కన్వెన్షన్ ఉంది. 1982లో ఒక కన్వెన్షన్ జరిగింది, దట్ ఈస్ యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ ది లా ఆఫ్ ది సీస్. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన టెరిటోరియల్ రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ టెరిటోరియల్ రేంజ్ మీద ఎవరికి కూడా డిస్ప్యూట్స్ రాకుండా ఒక లాని మనం మేక్ చేసుకోవడం జరిగింది. ఆ కన్వెన్షనే ఈ 1982కి సంబంధించిన యుఎన్ క్లాస్. ఈ యుఎన్ క్లాస్కి సంబంధించిన ప్రతి నామ్స్ కూడా, అంటే ప్రతి రూల్ కూడా మాకు సపోర్టివ్గానే ఉంది అని ఎవరు? ఫిలిప్పీన్స్ వాదన. లేదు ఆ లాస్ మనం 1982 తీసుకుందాం, మాకు 1200 సంవత్సరాల నుంచే. సో 1200
7 నుంచే ఇది మా దేశానికి చెందిందని చైనా వాదన. సో ఈ కాంటెక్స్ట్లో మీరు స్టాక్ జీకే ఓరియంటేషన్ పరంగా చూసుకున్నా కూడా, లేదా జాగ్రఫీ పరంగా చూసుకున్నా కూడా, మీకు ఈ యూఎన్ క్లాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకి ఎప్పుడు వచ్చింది? మనకి 1982లో వచ్చింది. అండ్ ఎప్పుడు ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 1994లో వచ్చింది. ఎందుకు? గైడ్లైన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ది వరల్డ్స్ ఓషన్స్ అండ్ మెరైన్ రీసెర్చ్, అంటే ఎవరికి సంబంధించిన సముద్ర జలాలు ఏ దేశానికి కలిగి ఉన్నాయని చెప్తుంది. సో ఇక్కడ చూడండి మీరు, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఉంది, ఒక దేశంలో మనం టెరిటోరియల్ సీ బేస్ లైన్ని మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 12 నాటికల్ మైల్స్ వరకు కనబడుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూస్ జోన్ చూసుకుంటే అది మీకు 24 నాటికల్ మైల్స్ వరకు కనబడుతుంది. లేదా మీరు ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ చూసుకుంటే అది మీకు 200 నాటికల్ మైల్స్ వరకు కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ చూపెట్టడం వల్లనే మన ఇండియా మ్యాప్ను చూపించిన ప్రతిసారి కింద మనం శ్రీలంక అనే దేశాన్ని చూపిస్తాం. మీకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదా? చూపిస్తే ఇండియా మ్యాప్ను చూపించాలి. ఎందుకు కింద శ్రీలంకని మనతో పాటు చూపిస్తున్నామంటే దట్ ఈస్ కవర్డ్ అండర్ అవర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అప్రాక్సిమేట్లీ 200 నాటికల్ మైల్. మరి 1 నాటికల్ మైల్ అంటే ఎంత? ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. మిమ్మల్ని వీడియో చూస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా, 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? ఒక నాటికల్ మైల్కి ఎన్ని కిలోమీటర్స్ మిమ్మల్ని అడుగుతున్నా, కింద కమెంట్ చేయండి. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ ఫస్ట్. ఇదంతా మీకు ఇంగ్లీష్లో ఒకటి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇస్తే మనకి ఎలా పడతాయి? స్కార్బరో షోల్ ఏ దేశానికి చెందింది? నెక్స్ట్ స్కార్బరో షోల్ ఎక్కడుంది? ఇలా మనకి క్వశ్చన్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ గైస్ చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ బేసికల్లీ ఇది మనకి ఇరాన్లో ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇండియా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎందుకు? సిపెక్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఈ రెండు భారతదేశ ట్రేడ్ మీద దెబ్బ కొట్టాలని ఒక రకమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్లో పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని వాళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ అయింది. అది అటు అయిపోయింది, అది వేరే విషయం అండి, అది ఎక్కడో స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మన విజన్ ఏంటి అంటే మనం నేరుగా ఈ ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేద్దామని తీసుకోవడం జరిగింది. ఆ చాబహార్ పోర్ట్కి సంబంధించిన ఇంప్లికేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ఏ ఇప్పుడు తొలగిపోయాయి. సో అందుకు ఇది మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకే గైస్, సో బేసికలీ దిస్ ఇస్ చాబహార్ పోర్ట్. ఇది ఇండియాలో మన కాండ్లా అంటే మనకి గుజరాత్లో లొకేట్ అవుతుంది. సో ఈ కాండ్లా పోర్ట్ నుంచి మనం నేరుగా ఇంకా ఎవరి సహాయం కూడా మనం ఆర్జించకుండా ఇలా డైరెక్ట్గా మనం ఇలా ఇరాన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎవరెవరు కావాలంటే కూడా వాటి మనం సప్లై వెళ్ళొచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఇరాన్ నుంచి మనం వెళ్తున్నాం, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నాం. సో ఇలా మనం ఇంకా తర్వాత మనం రష్యా కూడా వెళ్ళొచ్చు, తర్వాత యూరోప్ కూడా వెళ్ళొచ్చు. ఇలా రకరకాలుగా మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 2018లో మన ఇండియా కూడా దీంట్లో రావడం జరిగింది. బేసికల్గా చాబహార్ పోర్ట్ ఇరాన్లో ఏకైక లోతైన సముద్ర ఓడరేవు. దీన్ని భారత్ మరియు ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పాకిస్తాన్ దాటవేసి ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఆసియా అండ్ రష్యా ఇవన్నిటి కూడా మనకి యాక్సెస్ ఉండబోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో గాయస్ ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఒకసారి మీరు మ్యాప్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో చూస్తే బేసికల్గా మనకి గ్వాదర్ పోర్ట్ అనేది ఈ ప్లేస్లో కనబడుతుందా? సో ఇది మనకి గ్వాదర్ పోర్టు. కానీ ఈ గ్వాదర్ పోర్టు కాకుండా మనం నేరుగా ఇలా వచ్చి ఈ పోర్టుకి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ చాబహార్ పోర్ట్. ఓకే, సో ఈ చాబహార్ పోర్ట్ మళ్ళీ మనకి 2 టైప్స్గా కనబడుతుందండి, అది వేరే విషయం. సో ఆల్మోస్ట్ డెవలప్ అయింది ఈ చాబహార్ పోర్ట్. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు పెద్ద పెద్ద షిప్స్ కంటైనర్స్ కనబడుతున్నాయి కదా. సో ఇదంతా కూడా మనకి చాబహార్ పోర్టు. మరి చాబహార్ పోర్టు గురించి అడిగినప్పుడు మిమ్మల్ని వరల్డ్ జోగ్రఫీ పరంగా ఇంకేం అడుగుతారంటే, సో గాయస్ ఒకసారి చూడండి, ఈ చాబహార్ పోర్టు మనకి గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ అంటే పర్షియన్ గల్ఫ్ రెండింటిని కలుపుతున్న జలసంధి ఏంటని కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ హర్మోస్ జలసంధి. సో గాయస్ కొంచెం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి స్ట్రేట్స్, ఎందుకంటే ఈ మధ్య చాలా వివాదాస్పదంగా మారినాయి ప్రతి ఒక్కటి కూడా. అందుకే మన అడగడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. కనబడుతుందా? స్ట్రైట్ ఆఫ్ హర్మోస్ జలసంధి ఇదేనండి. ఎస్, సో ఇది రియల్ టైం విజువలేషన్ అంటారు. యా, సో ఇలా మనం దీని లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి చరిత్ర, దీనికి సంబంధించిన చరిత్ర ఏమైనా ఉందంటే అప్పుడెప్పుడు 1973 నుంచి చూసుకుంటే 2017 దాకా చాలా వరకు ఇనిషియేటివ్ జరిగినాయి. మరి అది గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. సో స్ట్రాటజికల్గా చూసుకున్నా, చైనా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలనుకున్నా, సో ట్రేడ్ పరంగా చూసుకున్నా కూడా ఇది మన దేశానికి ఒక మంచి ఊతమిస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. సో న్యూ కోరల్స్ అంటే మనకి తెలుగులో ప్రవాల బిత్తికలు అంటాం. ప్రవాల బిత్తికలు అంటే ఇక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు. ఎవరైనా ఈ జెన్జీ కిడ్స్కి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చేమో కానీ, సో చూసుకుంటే ఇది మనకి స్టార్ వార్స్ మూవీలో ఒక క్యారెక్టర్. ఓకేనా? ఈ క్యారెక్టర్ పేరు ఏంటంటే చౌబాకా. సో కొంచెం
పేరు విచిత్రంగా ఉంటుంది. యా, చౌబాకా. సో ఇరిడో గార్జియా చౌబాకా. సో ఇక్కడ చూడండి గాయస్, ఇరిడో గార్జియా చౌబాకా అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక కోరల్స్. సో మనం తెలుగులో ప్రవాల బిత్తికలు అంటాం. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే ఒకటి ఎన్వైర్న్మెంట్లో కానీ, రెండవది జాగ్రఫీలో కానీ కనబడుతుంది. ప్రవాల బిత్తికలతో కూడిన ద్వీపాలు మన దేశంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. మనకి ఫేమస్గా కనబడేది అంటే ఒకటి లక్షద్వీపము, రెండవది అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఇవన్నీ కూడా మనకి ప్రవాల బిత్తికలు. అసలు ప్రవాల బిత్తికలు ఏంటంటే అవి ఒక జీవరాశులు అండి. అవన్నీ చనిపోయి సముద్రం కిందకు వచ్చాక అవి కాల్షియం కార్బోనేట్ రిలీజ్ చేస్తాయి. అవి రిలీజ్ చేశాక కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మీద ఒక ఆర్టిఫిషియల్ ల్యాండ్ ఫామ్ అయింది. వాటితో ఫామ్ అయింది. అలా ఫామ్ అయినవే మన దేశంలో మనం చూస్తున్న లక్షద్వీప్స్ కానీ, అండమాన్ ఐలాండ్స్ కానీ అలా అన్నట్టు మనం చూడొచ్చు. ఓకేనా? సో ఈ క్యారెక్టర్ మనం ఎందుకు తీసుకున్నాం ఇక్కడ? ఈ స్టార్ వార్స్ సంబంధించిన ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ చూడండి, వీటి మీద ఒక బొచ్చు లైక్ ఇట్లా మనకి ఫర్ కనబడుతుంది కదా. ఈ ఫర్ మనకి ఎలా ఉందో ఇలానే మనకి పసిఫిక్ ఓషన్లో మనం ఇలాంటి ఒక కొత్త రకమైన ప్రవాల బిత్తుకని, కొత్త రకమైన కోరల్స్ని కనిపెట్టినాం. అలా దానికి మనం ఇచ్చిన పేరు ఏంటంటే ఇరిడో గార్జియా చౌబాకా అని ఇవ్వడం జరిగింది. ఇది 2006లో గమనించబడింది మొట్టమొదటిసారిగా. తర్వాత అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఇలా న్యూస్లోకి వచ్చింది. ఓకే గైస్, సో ఇంతే. ఇది జస్ట్ ఒక 1 లైన్ కరెంట్ అఫేర్. ఇటీవలి కాలంలో ఇరిడో గార్జియా చౌబాకా అని చూస్తాం. వాట్ ఇస్ ఇట్? ఇది ఏంటి అనుమానం కనబడుతుంది అంతే. ఓకేనా? సో ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ. ఓకే, యా. నెక్స్ట్ 1 in 1 out అంటే చూడండి, ఒకరు లోపలికి వస్తారు, ఒకరు బయటకు వెళ్తారు. అర్థమైంది కదా? 1 in 1 out అంటే ఏంటంటే బేసికల్గా దిస్ ఈజ్ ద బైలాటరల్ ట్రీటీ బిట్వీన్ యూకే అండ్ ఫ్రాన్స్. సార్ మరి ఏంటి యూకే అండ్ ఫ్రాన్స్ స్టోరీ ఏంటంటే ఒకసారి మీరు మ్యాప్ చూస్తే అర్థమవుతుందండి. సో థింగ్ వచ్చేసి మనకి ఇది లైక్ ఏమంటాం ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనం చూడొచ్చు. కాకపోతే కొంచెం మీకు మ్యాప్ ఎందుకు చూస్తున్న ప్రతిసారి అంటే, సో గాయస్ చదవడం కంటే చూస్తేనే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఒక ఈవెంట్ని చదివితే ఎక్కువ గుర్తుంటుందా, చూస్తే ఎక్కువ గుర్తుంటుందా, అది మిమ్మల్ని అడుగుతున్నాం. ఓకే, ఎస్. సో గాయస్ ఇక్కడ మీరు చూడండి, యా మనం ఫ్రాన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో చూడండి గాయస్, ఇక్కడ మీకు యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో ఒక జలసంధి లాగా ఒక ఏరియా ఉందా, దీన్ని మనం ఏమంటున్నామంటే ఇంగ్లీష్ ఛానల్ అంటున్నాం. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ, ఎస్ గాయస్ కనబడుతున్నా, కొంచెం వీడియోని హెచ్డీలో పెట్టుకొని చూడండి. ఇంగ్లీష్ ఛానల్ అని కనబడుతుందా లేదా? సో ఇది ఫ్రాన్స్, ఆ మీద ఉంది యూకే. ఇక్కడ నుంచి అక్రమ వలసలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. సో చూడండి, ప్రతిరోజు ఈ వలసలు జరుగుతూనే ఉంటాయి. మరి ఆ వలసలు వచ్చిన దాంట్లో కొంతమంది అక్రమంగా రావచ్చు, కొంతమంది ఇంకేదో లైక్ అసైలం అంటే శరణార్థి కూడా రావచ్చు. ఇలా వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే ఇరు దేశాలు కూడా, మీ దేశం నుంచి కూడా అవుట్ అయిపోయింది కదా, మా దేశంలోకి ఇన్ అయింది కదా, ఈ ఇన్ అయిన పర్సన్కి నిజంగానే ఆశ్రమం తను ఉండడానికి అవసరమా లేదా అని చూసుకొని రక్షణ ఇస్తుంది. అండ్ ఆ దేశంలో తమ సొంత డబ్బులతో పాటు ఆ వ్యక్తిని తన ఓన్ దేశాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే చూసారు కదా, ఇది ఒక రకమైన హ్యూమానిటేరియన్ చర్యలాగా మనకు కనబడుతుంది. సో గైస్ ఇదే యూకే ఫ్రాన్స్ రిటర్న్ ఒప్పందంలో కొత్తగా అమలు చేయబడింది 1 in 1 out. ఈ పథకం కింద యూకే నుంచి ఫ్రాన్స్కి బహిష్కరించబడిన మొట్టమొదటి వ్యక్తి కూడా మన భారతీయుడు అవ్వడం మన గమనార్హం. అర్థమవుతుందా? సో ఇలా ఈ రెండింటి మధ్య జరిగిన ఒక బైలాటరల్ అగ్రిమెంట్, ఒక అరేంజ్మెంట్ అన్నట్లుగా. ఓకేనా? ఎస్, ఇలా మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఎలా కనబడుతుందంటే ఇలా పరస్పరంగా ఫ్రాన్స్కి తిరిగి తీసుకునే ఒక ప్రతి వలసదారునికి, ఫ్రాన్స్ నుంచి చట్టబద్ధమైన ఆశ్రయం కోరే ప్రతి వాళ్ళకు కూడా యూకే ఆశ్రయం ఇస్తుంది. దీన్ని మనం ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా లాంచ్ చేస్తున్నాం. ఎప్పటివరకు 2025 ఆగస్టు చూసుకుంటే 2026 జూన్ వరకు చూసుకుంటాం. ఇది సక్సెస్ అయిందా ఫుల్ ప్లెడ్జ్గా మనం అమలు చేస్తాం, లేదంటే లేదు. మరి ఫాస్ట్ ట్రాక్ డిపార్టేషన్స్ లైక్ చూసుకుంటే షార్టన్స్ లీగల్ పాసెస్ ఫర్ ద రిమూవింగ్ ఇల్లీగల్ ఎంట్రన్స్ అంటే అక్రమ వలసదారులను కూడా మనం అతి త్వరగా నిరోధించవచ్చని కూడా చెప్తుంది. అండ్ వాలంటరీ రిటర్న్ ఆప్షన్. సో డిపార్టెడ్ మైగ్రెంట్స్ మే యాక్సెప్ట్ ఫండెడ్ వాలంటరీ రిటర్న్ టు హోమ్ కంట్రీ. సో అలా వచ్చినోడు తమ దేశానికి వెళ్ళాలనుకుంటే ఈ దేశమే తమ సొంత డబ్బులతో అతన్ని ఆ దేశానికి పంపిస్తుంది. సో అర్థమవుతుంది కదా? ఇలా రెండు దేశాల మధ్య మనకి 1 in 1 out అంటే ఆ దేశంలో ఒకడు అవుట్ అయిపోయిండు, మన దేశంలో ఇన్నెండు, వీడిని మన దేశంలో ఉంచుకుందామా, లేదా ఆ దేశానికి పంపాలా, లేదా తన మాతృదేశానికి పంపాలా, ఇలా డీల్ చేసే ఒక విధానమే 1 in 1 out. వెరీ రీసెంట్గా 1 in 1 out కనబడింది. ఇది ఏ దేశాల మధ్య జరిగిన ఒక చర్చ. మరి ఇది వలసదారుల గురించి చెప్తుందా, ఇది ఒక ఫినాన్షియల్ ఈవెంటా, టారిఫ్స్ గురించి మాట్లాడుతుందా, ఇలా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా? అలా. ఓకే గైస్, నెక్స్ట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో గైస్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇది మనకి 1870లో స్టార్ట్ అయిన
ఐ యుఎన్ఓ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో ఒక స్పెషల్ ఆర్గనైజేషన్. ఇది మనకి బెర్న్. ఈ బెర్న్ మనకి ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ బెర్న్ కాన్ఫరెన్స్, ఈ బెర్న్ ట్రీటీ ప్రకారంగా ఇది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. అయితే థింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఇంత పెద్దగా మీకు కనబడుతుంది, ఇండియా గెట్స్ ఎలక్టెడ్ టు కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్ ఫర్ యూపీయూ, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. పేరులోనే ఉంది గైస్. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి 20th టైం మనం రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? 20th టైం ఇండియా రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే సో పేరులో ఉంది యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అంటే ఏ దేశంలో పోస్టల్ సంబంధించిన నామ్స్ కానీ, విధానాలు కానీ, కమ్యూనికేషన్ ఫీల్డ్ కానీ, లేదంటే సర్వీసెస్ కానీ, వీటన్నిటి గురించిన ఒక అపెక్స్ బాడీయే ఇది. ఈ ఆర్గనైజేషన్లో మొత్తంగా 192 కంట్రీస్ దీంట్లో ఉండడం జరిగింది. ఓకేనా గాయస్? సో ఇదని హెడ్ ఆఫీస్. ఇది ఎక్కడ మనకు ఉంది? యూనియన్ పోస్టల్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఇది మనకి ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో బెర్న్లో మనకు కనబడుతుంది. సో ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థ. 1874లో స్టార్ట్ అయింది బెర్న్ కాన్ఫరెన్స్ వల్ల. సో బెర్న్ ఎక్కడ ఉంది? మన స్విట్జర్లాండ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్తో పోల్చుకుంటే ఇది సెకండ్ ఓల్డెస్ట్ వింగ్గా మనం చూడొచ్చు. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1865లో స్టార్ట్ అయింది. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1874లో స్టార్ట్ అయింది. అలా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ సహకారాన్ని ప్రోత్సహించడం కానీ, సజావుగా అంతర్జాతీయ మెయిల్ మార్పిడి కానీ ఇవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. సో సర్వీసెస్ ఎలా అమ్ముతున్నాయి ఇలా మొత్తం చూసుకుంటుంది. ఓకేనా? సో ఇందులో మొత్తంగా మనకి 4 వింగ్స్ ఉంటాయి. ఆ 4 వింగ్స్లో ఫస్ట్ వింగ్స్ పేరు కాంగ్రెస్. ఓకేనా? ఈ కాంగ్రెస్ వింగ్ ఏం చేస్తుందంటే ప్రతి 4 సంవత్సరాలకు వస్తే ఇది సమావేశం అవుతుంది. ఈసారి సమావేశమైంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఏం చూసుకుంటుందంటే ఈ కాంగ్రెస్ సెషన్ల మధ్య జరుగుతున్న విధానం కానీ, వాటి రెగ్యులేషన్ కానీ, వాటి లీగాలిటీ కానీ, వాటి అడ్మినిస్ట్రేషన్ థింగ్స్ని ప్రతి దాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే దీనికి టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటర్నేషనల్ బ్యూరో ఏం చేస్తుందంటే లాజిస్టికల్గా అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటుంది. ఇలా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో ఎన్ని సంవత్సరాలకు వస్తారు అది మీటింగ్ అవుతుంది? ఎవ్రీ 4 yearsకి వస్తారు అవుతుంది. ఇలా మీరు వికీపీడియాలో చూసుకున్నా కూడా మీకు ఇలాంటి డేటా దొరుకుతుంది. ఓకేనా గాయస్? సో ఇది మనకి 1874లో వచ్చింది. 150 years మనకి ఇప్పటికి అవుతుంది. సో యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఆర్గనైజేషన్గా మనం చూడొచ్చు. ఇప్పటికీ యాక్టివ్లో ఉంది. ఎక్కడుంది? బెర్న్లో ఉంది. దీని డైరెక్టర్ జనరల్ కూడా మనకి చూడొచ్చు. ఇలానా ఇక్కడ. యా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి అఫ్లాటాక్సిన్. సో అఫ్లాటాక్సిన్ గురించి మనందరూ తెలిసిందే. ఇది ఒక శిలీంద్ర కారకమైన రోగం. ఓకేనా? సో ఇట్స్ బేస్డ్ ఆన్ ఫంగి. సో దీంతో మనకి ఏం జరుగుతుంది? లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ వస్తుంది. ఎప్పుడు మీరు ఇలాంటి పల్లీలను చూడలేదా? సో పల్లీల మీద ఇలా బూజు, ఇలాంటి రకమైన బూజు, మొక్కజొన్నల మీద ఇలాంటి రకమైన బూజు. సో ఇంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే దాన్ని కడిగి తినరా అని చెప్తారు. సో గాయస్ ముట్టకండి, అలాంటి వాటిని అస్సలు ముట్టకండి. అయితే వెరీ రీసెంట్ ఏంటి అంటే ఈ ఫుడ్కి సంబంధించిన కొన్ని నామ్స్ని సెట్ చేయడంలో మనకి కోడెక్స్ అనే ఒక ఆర్గనైజేషన్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ ఫుడ్కి సంబంధించిన నామ్స్ని సెట్ చేయడం జరుగుతుంది. ఈ నామ్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇవి క్వాలిటీ లోపించాయి అని ఇండియాను క్లైమ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇండోనేషియా కంప్లీట్గా ఇండియా నుంచి వస్తున్న దిగుమతుల్ని స్టాప్ చేయమని చెప్పింది. అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో బేసికల్గా మనం అఫ్లాటాక్సిన్ అంటే ఏంటి? ఇది ఒక ఫంగి, శిలీంద్ర కారకమైన రోగం అని మనం చూడొచ్చు. ఇది చూసుకుంటే దీంట్లో మనకు మైకోటాక్సిన్స్ కనబడితే, సో కేటగిరీ చూసుకుంటే ఇట్స్ బిలాంగ్ టు ద క్లాస్ ఆఫ్ ద మైకోటాక్సిన్స్, ద టాక్సిక్ కెమికల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫంగి. ఈ ఫంగి మనకి ఎలా కనబడుతుంది అంటే B1, B2, G1, G2, M1 అని కనబడుతుంది. ఈ B1 చూసుకుంటే స్ట్రాంగ్ లివర్ కార్సినోజన్ అంటే క్యాన్సర్కు కారకమైనది. సో లివర్ని అఫెక్ట్ చేస్తుంది. స్ట్రిక్టెస్ట్ గ్లోబల్ లిమిట్. సో దీన్ని చాలా వరకు కంట్రోల్ చేశారంట. మరి ఇలాంటి వాటిని మనం ఏ దేశంలో కూడా ప్రమోట్ చేయొద్దు. అర్థమవుతుంది కదా? యా. మరి B2 చూసుకుంటే ఇది లెస్ టాక్సిక్ బట్ యాడ్స్ టు ద టోటల్ అఫ్లాటాక్సిన్ లోడ్. చాలా వరకు అఫ్లాటాక్సిన్కి ఇది కారణమవుతుందట. సో ఇలా రకరకాల రోగాలు మనకి వీటితో వస్తే బేసికల్గా ఇది దేనికి సంబంధించిందంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఫంగీ, నాట్ వైరస్, నాట్ బ్యాక్టీరియా, నాట్ ప్రోటోజోవా. దిస్ ఈజ్ ఓన్లీ బిలాంగింగ్ టు ఫంగీ. ఓకే గాయస్? నెక్స్ట్ సో గాయస్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, సూరజ్పూర్ అనే ఈ ఏరియా ఛత్తీస్గఢ్లో ఇది ఒక డిస్ట్రిక్ట్. ఓకేనా? ఈ డిస్ట్రిక్ట్ 75 గ్రామ పంచాయతీలని బాల్య వివాహ రహిత, సో చూడండి బాల్య వివాహ రహితగా ప్రకటించింది. ఇది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటంలో ఒక ప్రధానమైన చూడొచ్చు. సో గాయస్ నేను క్వశ్చన్ అడుగుతున్నా,
ఈరోజు ఒక అమ్మాయికి పెళ్లి జరగాలని 21 ఇయర్స్, కానీ ఎంతమంది 21 ఇయర్స్ కింద జరుపుతున్నారు? సరే 18 నెలలకు జరుపుతున్నారా, 16, 17 నెలలకు కూడా జరుపుతున్న వాళ్ళు, 18 నెలలకు కూడా జరుపుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం రాసుకున్న చట్టాలని మనమే ఉల్లంఘిస్తున్నాం. మరే అంత చిన్న వయసులో పెళ్లి చేస్తే ఏం జరుగుతుంది? సో ఆర్గాన్స్ సరిగా డెవలప్ అవ్వవు. మరి డెవలప్ అవ్వని ఆ అమ్మాయి శరీరం పెళ్ళైన తర్వాత ఆమె ఒక ప్రెగ్నెంట్గా మారడానికి ఆ శరీరం సహకరిస్తుందా? ఇందుకే ఇందుకే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే తల్లుల మరణాలు ఎక్కువ జరగడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి ఉంది. సార్ మరి చాలా వరకు ఎంతమంది అన్నారు కదంటే చనిపోతారు కదా. ఒక్కొక్కరి బాడీ ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్ ఫెనామినా. సరిగా ఆర్గాన్స్ డెవలప్ కాని ఒక బాలికని మనం పెళ్లి చేయడం వల్ల తను బ్రతకలేదు, ఆ పుట్టిన పిల్లలు కూడా ఎనర్జీగా ఉండలేరు. సో ఇవన్నిటి కారణాలు చూసుకున్నా కూడా ఇంకా తన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది. ప్రపంచాన్ని చూడు, తనకు ఒక ఉద్యోగ స్వామ్యం గురించి తెలీదు, ఏం తెలియని ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేయడం చాలా అంటే చాలా నేరం. దీన్ని మనం అప్పుడెప్పుడు కేశవ చంద్రసేను, రాజారాం మోహన్ రాయ్, తర్వాత ఆ కాలం నుంచే బెహరాంజీ మలబార్జీ, రాయి విలాస్ సాహెబ్, శారదా, వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఇది మన దేశంలో కనుమరుగు అవ్వట్లేదంటే ఎంత ఘోరమో అది మీ ఊక వదిలిస్తున్నా. సో ఒక గ్రేటెస్ట్ ఘనతను సాధించింది ఈ సూరజ్పూర్ అనే డిస్టిక్. అర్థమవుతుందా? ఈ సూరజ్పూర్ అనే జిల్లా ఇలాంటి ఒక గ్రేటెస్ట్ ఘనత సాధించింది. ఇది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మరి ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ని ఎంపవర్ చేయాలి, కుటుంబాన్ని ఎంపవర్ చేయాలి, కులాల్ని ఎంపవర్ చేయాలి, మతాల్ని ఎంపవర్ చేయాలి, ఆ ఏరియాని ఎంపవర్ చేయాలి. ఎంపవర్ చేయాలంటే గవర్నమెంట్ రోల్ కూడా మనకు అలానే ఉండాలి. ఆ ఏరియాలో ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ఏరియాలో సర్పంచ్ కానీ, ఆ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో అలా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, డిస్ట్రిక్ట్ లెవెల్ సోషల్ రిఫార్మ్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎలిమినేటింగ్ ద చైల్డ్ మ్యారేజ్ త్రూ ద అవేర్నెస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ స్ట్రిక్ట్ మానిటరింగ్ ఇలా దీన్ని తీసుకురావడం జరిగింది. విద్య, అవగాహన, చట్టపరమైన నిబంధనలు అమలు చేస్తూ దీన్ని అంతం చేస్తారు. చిన్న వయసులోనే గర్భాలను ఆలస్యం చేయడం ద్వారా తల్లి మరియు పిల్లల ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయని ఈ డేటా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ సమాజాన్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం, అవగాహన ఎంపవర్మెంట్ సదస్సులు జరిపాం, ఆరోగ్య మరియు పోషకాహార లింక్ని మనం ఏర్పాటు చేస్తాం. సో ప్రతి దాన్ని కూడా రిప్లికేషన్ మోడల్, ప్రతి దాన్ని కూడా మనం ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పి చూపెట్టాం. అయితే ఇక్కడ ప్రతిసారి రిపీట్ అవుతున్న కొన్ని క్వశ్చన్స్ గాయస్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా? ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కొన్ని చట్టాలు చెప్పబోతున్నాను నేను మీకు ఇప్పుడు. ఏంటి? బాల్య వివాహాలకు సంబంధించి కొన్ని చట్టాలు చెప్పబోతున్నా. ఇందులో కేసీ సేన్ అంటే కేశవ్ చంద్రసేన్. ఎవరు సార్ కేశవ్ చంద్రసేన్ అంటే బ్రహ్మ సమాజ్లో ఒక మెంబర్. ఇతను స్టార్ట్ చేసిన బ్రహ్మ సమాజ్ ఏంటంటే భారతీయ బ్రహ్మ సమాజ్. ఇతను ఏం చేశాడంటే ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏంటంటే నేటివ్ మ్యారేజ్ యాక్ట్, లేదా దీనికే గవర్నమెంట్ మ్యారేజ్ యాక్ట్ 1872. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే మేల్ అంటే మగవాళ్ళకి 18 సంవత్సరాలు కనీస వివాహ వయస్సు, ఆడపిల్లలకు కనీస వివాహ వయస్సు 14 సంవత్సరాలు. మరి ఇలాంటి కేశవ చంద్రసేను తన కూతురికి అంటే 13 సంవత్సరం తన మైనర్ కూతుర్ని కూచిబిహారీ రాజుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అలా ఇతని నుంచి మనకి ఆనంద్ మోహన్ బోసు, ఓకేనా? ఆనంద్ మోహన్ బోసు, శివనాథ శాస్త్రి, ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఉమేష్ చంద్ర తర్వాత చూసుకుంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్, వీళ్ళిద్దరు కలిసి 1876లో ఇండియన్ అసోసియేషన్ అనే వింగ్ని కలకత్తా బేస్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను చెప్పిన ప్రకారంగా మేల్కి వయసు ఎంత? 18 సంవత్సరాలు, ఫీమేల్కి వయసు ఎంత? 14 సంవత్సరాలు. ఓకేనా? ఇదొక స్టోరీ. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. కన్సెంట్ అంటే అనుమతి, ఏజ్ అంటే వయస్సు, ఎంత ఉండాలి, అనుమతి ఎంత ఉండాలి. దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే గాయస్ బెహరాంజీ మలబార్జీ. ఓకే గాయస్, బెహరాంజీ మలబార్జీ. మరి ఈయన ఎవరు సార్ అంటే ఈయన పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఓకేనా? సో పార్సీ కమ్యూనిటీలో కూడా వీళ్ళకంటూ కూడా ఒక సభ ఉంది. ఆ సభ ఏంటి అంటే రహ్నుమా మజ్ దాయస్నాన సభ. ఓకే గాయస్, రహ్నుమా మజ్ దాయస్నాన సభ. ఓకే గాయస్, రహ్నుమా మజ్ దాయస్నాన సభ. మరి దీనికి సంబంధించిన పత్రికలు ఏమైనా ఉన్నాయి సార్ అంటే ఎస్ ఉన్నాయి గాయస్. దట్ ఈస్ రస్తు గోప్తార్ అంటే పార్సీలో ట్రూత్ టెల్లర్ అని అర్థం. నెక్స్ట్ పత్రిక ఏంటంటే స్త్రీ బోధ. మరి దీనికి సంబంధించిన ఫౌండింగ్ మెంబర్స్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ, ఫుర్దింసీ నౌరోజీ, తర్వాత ఎస్ఎస్ బెంగాలీ, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వ్యక్తులే. దీనికి సంబంధించిన వ్యక్తి మనకి బెహరాంజీ మలబార్జీ. ఈయన తీసుకొచ్చిన యాక్ట్ ఏంటంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. దీని ప్రకారంగా మగవాళ్ళకి కనీస వయసు 18 సంవత్సరాలు, ఆడవాళ్ళకి కనీస వయసు 12 సంవత్సరాలు. తర్వాత 1929లో మనకు వచ్చిన వ్యక్తి ఎవరంటే రాయ్
హరివిలాస్ శారదా అనే ఒక పొలిటికల్ ఒక ఒక పొలిటీషియన్, ఒక రాజకీయవేత్త, ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఆర్ దీన్నే మనం ఏమంటామంటే శారదా యాక్ట్ అంటాం. ఏ యాక్ట్ అంటాం? శారదా యాక్ట్ 1929. దీని ప్రకారంగా వివాహ వయసు ఏంటంటే మగవాళ్ళకి, సో మేల్కి 18 ఇయర్స్, ఫీమేల్కి 14 ఇయర్స్. ఓకేనా? ఎస్, మేల్కి 18 ఇయర్స్, ఫీమేల్కి 14 ఇయర్స్. మరి తర్వాత స్వాతంత్రం వచ్చాక 2006లో వచ్చింది ఏంటంటే మేల్కి లైక్ మనకి 21 ఇయర్స్ అయిపోయింది, ఫీమేల్కి 18 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్కి ఎంత గాయస్? ఇప్పుడు ఫీమేల్కి 21 ఇయర్స్ కనీస వివాహ వయస్సు. ఈ వివాహ వయస్సులో చాలా ఇంపార్టెంట్. ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా నోట్ చేసుకోండి. ఇదంతా నేను చెప్పింది, ఈ స్టోరీ మొత్తం ఏంటంటే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ డేటా. ఓకేనా గాయస్? ఇలా నోట్స్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు కాదు కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటి? ఒక టాపిక్ పొలిటికల్గా వచ్చింది, యాక్ట్ చట్టాలు ఏంటి, పాలిటీ మాట్లాడుతుంది, గవర్నెన్స్ మాట్లాడుతుంది. మరి మనం చాలా ముందుగా చూసుకుంటే హిస్టరీ కనబడుతుంది. అర్థమవుతుంది కదా? సో హిస్టరీ ఒక దగ్గర కనబడుతుంది, జాగ్రఫీ ఒక దగ్గర కనబడుతుంది, ట్రీటీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక దగ్గర కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా నేను ఏమంటా అంటే ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా మీరు చూసారనుకోండి, మీ సబ్జెక్ట్స్ మొత్తం కూడా మీకు ఇక్కడే రివిజన్ అవుతాయి. ఇది నా మాట, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మన టైం అయిపోతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ కొంతమంది మన చుట్టూ ఉంటారు. వాళ్ళ మాటలు విని వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి, కొంచెం ఈజీ అవుతుంది. అర్థమవుతుందిగా? యా, కొంచెం మీ ప్రాసెస్ ఈజీ అవుతుంది, జాబ్ రావడానికి కొంచెం ముందుగా మీకు అర్థమవుతుంది. ఓకే, యా. నెక్స్ట్ గైస్, ఇండియా అండ్ ఎఫ్ఏఓ జాయిన్ హ్యాండ్స్ టు బిల్డ్ వరల్డ్ క్లాస్ బ్లూ పోర్ట్స్. అంటే ప్రపంచ స్థాయిలో బ్లూ పోర్ట్స్, నీలి పోర్టులు అంటే ఏంటంటే ఆ పోర్ట్లో ఏ ఫెసిలిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ, 5G ఫెసిలిటీ, తర్వాత చూసుకుంటే క్లీన్నెస్ ఫెసిలిటీ, ఈ ప్రతి ఫెసిలిటీస్ కూడా లాజిస్టిక్స్, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఆ ప్లేస్లో సెటప్ చేస్తారు. ఇప్పుడు ఇండియా ఎవరితో జాయిన్ చేసిందంటే ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? రోమ్, ఇటలీలో మనకు కనబడుతుంది. దీని సహాయంతో ఇప్పుడు మన ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరీ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని సహాయంతో ఎఫ్ఏఓతో కలిసి ఒక ఒప్పందం చేసుకొచ్చింది. ఏంటంటే పోర్ట్స్ మొత్తాన్ని ఆధునీకరించాలి. ఇలా ఆధునీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? మనకి ఫిష్ ప్రొడక్షన్ కానీ, అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ట్రేడింగ్ కానీ, సో వేస్ట్ జరగకుండా ఏమైనా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఆ సింగిల్ అండ్ కరెంట్ అఫేర్. సో ఇండియా ఎవరితో జత కట్టిందంటే ఎఫ్ఏఓతో జత కట్టిందని చెప్పొచ్చు. ఓకే గైస్. నెక్స్ట్ గెక్కో అంటే మన భాషలో చెప్పాలంటే బల్లుడు. ఓకేనా? ఈసారి బల్లి ఏంటంటే, సో దీని పూర్తి పేరు ఏంటంటే సిర్టోడాక్టిలస్ వనరక్షక. ఒక్కసారి గాయస్ ఇక్కడ చూడండి, సిర్టోడాక్టిలస్. ఇవి మొత్తంగా ఒక 5 లేదా 6 టైపులు ఉంటాయి ఇలా. సో వీటి బొటన వేలు ఉంటుంది కదా, ఈ బొటన వేలు ఇలా బెండ్ అయి ఉంటుంది. ఇలా చూడండి, ఇలా బెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి గెక్కోలు ఇటీవల మధ్య అస్సాం పర్వత ప్రాంతాల్లో ఒక గెక్కో నమోదు చేయబడ్డది. ఆ గెక్కో పేరు ఏంటంటే బెంట్ టోడ్ గెక్కో. ఇప్పుడు మనకి ఇది బొట్టన వేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది ఆ గెక్కోకి. ఓకేనా? సో ఇది ఆ గెక్కో. ఈ గెక్కో కనబడింది అని స్టోరీ వచ్చింది. మరి ఎక్కడ కనబడిందంటే ఇది మనకి బరేల్ రేంజెస్లో కనబడింది. ఓకే గాయస్. సో ఒక్కసారి మీరు నార్త్ ఇండియా మ్యాప్ని ఒకసారి గమనిస్తే యా గాయస్, కొంచెం క్లారిటీగా చూడండి. చూడండి గాయస్, మనకి ఇలా స్పీషీస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రేంజ్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది? ఇది డాప్లా అని, ఇది మనకి మిరీ రేంజ్ అని, ఇది మనకి అబోర్ రేంజ్ అని, ఇది మనకి మిష్మీ రేంజ్ అని, ఇక ఈ రేంజ్ మొత్తాన్ని మనం పాట్కాయి రేంజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ రేంజ్ని మనం కచారు లేదా నార్త్ కచారు రేంజ్ అని, ఇది గారో రేంజ్ అని, ఇది కాశీ రేంజ్ అని, ఇది జయంతియా రేంజ్ అని, తర్వాత చూసుకుంటే ఈ రేంజ్ని మనం బరేల్ రేంజ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా గాయస్? సో ఇది స్ట్రక్చర్ అండి, ఇది స్ట్రక్చర్, నార్త్ ఇండియా స్ట్రక్చర్. ఇక్కడ చూసుకుంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, ఇది అస్సాం, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఇది మన మణిపూర్, ఇది మనకి మిజోరం, ఇది నాగాలాండ్, ఇలా మనకు కనబడుతుంది. ఇది ఈ బరేల్ రేంజ్లో దొరికిందని ఈ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూస్తే దీనికి వనరక్షక అనే పదాన్ని ఇచ్చింది ఎవరంటే అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పదం ఇవ్వడం జరిగింది. సో ఇది బరేల్ కొండలో ఒక ప్రత్యేకమైన పర్యావరణ పరివర్తన మండలమైన డిమా హసోవోలో జటింగా అడవి వాళ్ళ ప్రాంతంలో దొరికింది. సో వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి సిర్టోడాక్టిలస్ ఫ్యామిలీలో చూడండి ఎంతమంది మనకు కనబడుతున్నారు? 1 2 3 4 5 6
6 టైప్స్ ఆఫ్ గేకోస్ మనకి దీంట్లో కనబడుతున్నాయి. మరీ వాటి మీద అంత పరిశోధించకండి. జస్ట్ సిట్రోడ్ లాక్స్ 1 లక్షగా ఇటీవల మనకు కనబడింది. అదేంటి ఒక బల్లినా, ఒక తొండనా, లేకపోతే ఒక పామా, ఏదో ఒకటి. సో దోస్ ఆర్ రెప్టైల్స్. ఓకే గైస్. సో క్వశ్చన్స్ పెడితే మనకి బరెల్ కొండలు ఎక్కడ మనకు కనబడుతున్నాయంటే అస్సాంలో కనబడుతున్నాయి. ఈ వంగిన కాలు అంటే మరీ తెలుగులో ట్రాన్స్ఫర్ చేయకండి, తెలుగు కొంచెం వరస్ట్గా వచ్చింది. సో ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. వాడు బెంట్ టోడ్ గెకోస్ ఈట్. మరి ఇవి ఏం తింటాయంటే సాధారణంగా స్నేల్స్ తింటాయి. ఓకేనా, స్నేల్స్ ఆల్సో మొలస్కా జాతికి చెందినవి. నెక్స్ట్ గాయస్ కొంచెం తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, జిఐ ట్యాగ్. సో గాయస్ మిమ్మల్ని అడుగుతున్నా, తెలంగాణలో ఎన్ని జిఐ ట్యాగ్స్ ప్లేయర్స్ ఉన్నాయి? 16, 17, 18, 19. మిమ్మల్ని అడుగుతున్నా. మరి వెరీ రీసెంట్గా మనం ఏదో సీతాఫలాన్ని కూడా బాలనగర్ సీతాఫలాన్ని కూడా మన కొండ లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కూడా మాకు జియో ట్యాగ్ ఇవ్వండి అని చెప్పారు కదా. సో అలానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్మూర్ పసుపు జియో ట్యాగ్కి చాలా దగ్గరకు వచ్చిందంట. ఇక ఏముంది, ఇక నెక్స్ట్ దీనికి అమలు పరచడమే మనకి బాకీ. సో జియో ట్యాగ్ అంటాం కాబట్టి యాక్ట్ 1919లో అయింది, ఆఫీసు 2003లో సెటప్ అయింది. ఏ ఊర్లో సెటప్ అయింది సార్ అంటే చెన్నైలో సెటప్ అవడం జరిగింది. మరి ఇది ఏం చేస్తుందంటే జిఐ ట్యాగ్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, అంటే ఆ ప్రాంతానికి మాత్రం చెందింది. దాన్ని ఎవరు కాపీ కొట్టద్దు. దీన్ని ఎవరు 10 years కోసం మనం రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే పసుపు కేంద్రంగా మనం ఎవరు చూస్తున్నాం? తెలంగాణలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం. అదే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పక్కన మనకు ఆర్మూర్ కనబడుతుంది. ఈ ఆర్మూర్ ఫేమస్ ఫర్ సిద్ధులగుట్ట లైక్ శివుడికి సంబంధించిన జాతర మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇదే ఆర్మూర్లో మనకి పసుపుకి ఇప్పుడు ఈ ఆర్మూర్ పసుపుకి జిఐ ట్యాగ్ రావడానికి చాలా దగ్గరగా ఉంది అంట. ఆల్మోస్ట్ దరఖాస్తును కూడా ఓకే చేయడం జరిగింది, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. సార్ ఇది ఎక్కడ ఉంటుంది మరి అంటే ఇక్కడే, మీరు పక్కనే హైదరాబాద్ జిల్లా పక్కకు షామీర్పేటకి వెళ్తే ఆ పక్కన మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ములుగు అనే ఒక రేంజ్ ఉంటుంది. ఆ ములుగు అనే ఊర్లో మనకి కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కనబడుతుంది. సో ఇది గాయస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇవి గాయస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అస్, కీప్ యువర్ లవ్ టువర్డ్స్ టు అస్. సో ఇట్స్ యువర్ శ్రావణ్ సార్. మన క్లాసెస్ ఇలాగే మీ ముందుకు వస్తాయి. సో వీడియో చూస్తున్నారు అందరూ, కానీ లైక్స్ ఇవ్వట్లేదు. సో గాయస్ ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి, ఇస్తేనే ఇది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.